హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇది చూస్తున్నది మా ఇంటి మీద మేడ మీద చిన్నది గూడి, అంటే పీజన్స్ కోసం, పావురాల కోసం ప్రత్యేకంగా ఒక గూడు అయితే మరి డిజైన్ చేసాం. చూడండి, చెక్కతో అనమాట. వాటికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చుట్టూ డోర్లు మెస్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఒక్కొక్క జతకి ఒక్కొక్క ర్యాకో, అలాగా 4 ర్యాక్స్ ఉంటాయి ఒక రోకి. మొత్తం 16 ర్యాక్స్, ఒక గూడికి 16 ర్యాక్స్. చూడండి, ఇందులో ఆల్రెడీ ఒక పీజియన్ బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది. దాని కడుపు కింద బేబీ ఉంది. చూస్తున్నారా? మొత్తం పీజియన్స్ ఇందాక ఏమీలో మొత్తం అన్నీ వచ్చేసాయి గూట్లోకి. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇందాక మనం చూసాము, ఈ నెస్ట్లోనే బ్లాక్ పీజియన్ ఉండేది. బ్లాక్ అండ్ జస్ట్ చిక్స్ వైట్గా ఉండి ఒక బ్లాక్ పీజియన్ చూసాము. అది మేలు. ఫిమేల్ బయటకు వెళ్ళిన తర్వాత మేలు ఆ పిల్ల మీద ఉండి దాన్ని ప్రొటెక్ట్ చేసింది. ఎప్పుడైతే ఫిమేల్ వైట్ కలర్ చూపిస్తుంది, చూస్తున్నారు కదా, అది ఫిమేల్ అనమాట. ఈ వైట్ ఎప్పుడైతే వచ్చిందో మేలు ఫుడ్ తినడానికి బయటకు వచ్చింది. అంటే ఏదో ఒకటి పేరెంట్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఉండి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది దాన్ని. చూసారా? అలాగే ఆ బ్లాక్ మేల్ ఇంకా ఎక్కడికి పోలేదు. ఎక్కడైతే పిల్లని మేము పట్టుకెళ్ళిపోతామో షూటింగ్ తీస్తున్నాం కాబట్టి, ఆ షూటింగ్ టైంలో దగ్గరికి వెళ్తాం కాబట్టి దాన్ని ఎక్కడైనా తీసేస్తామేమో అని ఎదురు చూస్తుంది. ఎక్కడికి వెళ్ళట్లేదు, అలా అబ్జర్వ్ చేస్తుంది. చూసారా? ఒకసారి ట్రై చేద్దాం. మీకు చూపించడం కోసం పాపం ఆ ఫిమేల్ని పట్టుకోవడం జరిగింది. పీజన్స్ తాలూకు వింగ్స్, రెక్కలు సాయంతోనే ఈ మొత్తం జీవితం అంతా గడపాల్సి వస్తుంది. లెగ్స్ కన్నా వీటికి రెక్కలు చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ పావురం ఆడపావురం అండి. చక్కటి ప్యూర్ వైటు, చాలా అందంగా ఉంది. ఈ పావురం మొత్తం అంతా వైటు, కన్ను మాత్రం బ్లాక్, ప్యూర్ బ్లాక్. అలాగే పావురానికి 2 రెక్కలకి ఒక్కొక్క రెక్కకి 20 నుంచి 21 ఫెదర్స్ ఉండాలి. అది ఏ ఇబ్బంది లేకుండా ఎగరాలంటే. చూడండి, ఒకసారి లెక్క చూపిస్తాను మీకు మళ్ళీ. ఫెదర్ చూడండి సార్. 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 కూడా స్ట్రాంగ్ ఇట్లా రెక్కలు అన్నమాట. స్ట్రాంగ్ ఉండే రెక్కలు. అలాగే దీన్ని సపోర్ట్గా ఉన్న రెక్కలు 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఈ రెక్కకు 18 ఉన్నాయి. అలాగే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఇది కరెక్ట్ అండి. ఇది చూడండి, ఇక్కడ దీనికి ఖాళీ వచ్చింది. అంటే ఇక్కడ వింగ్స్ ఊడిపోయాయి అన్నమాట. ఖాళీ వచ్చింది, వింగ్స్ ఊడిపోయాయి. ఓకేనా? వైట్ కలరు బర్డ్ చూడండి. ఫాదర్ చూసారా? బ్లాక్, ఇది కనబడదు మీకు. బ్లాక్ కలర్ అనమాట పీజను. చూడండి, అవి రెడ్గా ఉంది, వైట్. ఇది కరెక్ట్ వింగ్స్ అండి. ఇవి ఏడు 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అంటే 20 దగ్గర నుంచి 21 దాకా వీటికి ఫెదర్స్ ఉంటాయండి. రెక్కలు అంటే ఒక రెక్కకి ఉన్న వెంట్రుకలు అనమాట 21 ఉంటాయి. 21 ఉంటే కనుక పీజన్ చాలా ఈజీగా ఎగరగలదు. చూడండి, ఒకసారి చూపించాలి. ఆ బ్లాక్ పీజన్ వెళ్ళిపోయి మళ్ళీ
ఆ పిల్ల దగ్గరికి వెళ్ళిపోయిందండి. పిల్ల దగ్గరికి వెళ్ళిపోయి దాని మీద కూర్చుంది ఇందాక మనం ఫస్ట్ చూసినట్టుగా. ఇప్పుడు చూడండి, మీకు దాని కడుపు కింద ఉన్న పిల్ల చూపిస్తాను. చూడండి, బేబీ ఆల్రెడీ ఎగ్లోంచి వచ్చి బయటకు వచ్చి జస్ట్ 2 days అవుతుంది. 2 daysలో ఎంత బాగా ఎదిగిందో చూడండి. దాని రెక్కలు కానీ దాని ముక్కు కానీ చాలా లేతగా తల్లి కడుపులో చాలా వెచ్చగా పడుకుంది ఇప్పటిదాకా. మరి మీకు చూపించడం కోసమే జస్ట్ తీసాం. చూడండి, బేబీ బ్లాక్ అండ్ వైట్కి పుట్టిన బేబీ అండి ఇది. పీజియన్ పావురం. ఖచ్చితంగా ఇది మ్యాక్సిమం పావురం అంతా కూడా వైట్ కలర్లోకి వస్తుంది ఆ మదర్ లాగా. ఒకవేళ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా రెక్కల మీద బ్లాక్ వస్తుంది. పావురం పుట్టినప్పుడు అసలు దానికి హెయిర్ అనేది ఉండదు, చాలా చిన్న హెయిర్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రతి పావురానికి ఏ కలర్ అన్నా సరే ఫస్ట్ ఇలాగా ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్లో చిన్న ఈ దారం పోగుల్లాగా వస్తుందండి. అది అలా స్ట్రాంగ్ అయ్యి కరెక్ట్గా బేబీ 10 to 15 days లోపల అప్పుడు దానికి హెయిర్ మొదలవడం జరుగుతుంది. హెయిర్ మొదలైన తర్వాతే మదర్ కానీ మేల్ కానీ ఫీమేల్ కానీ అప్పుడు ఫుడ్ కోసం బయటికి 2 ఒకసారి దిగుతాయి. ఎందుకంటే దానికి ఆ ఫెదర్స్ ఎదిగిన తర్వాత కొద్ది సెక్యూరిటీ ఉంటుంది దానివల్ల. చూడండి, వింగ్స్ అంటే దాని రెక్కలు ఎంత లేతగా ఉన్నాయో. అయ్యే మెయిన్ అండి దానికి జీవితానికి. దాని జీవిత గమ్యం స్టార్ట్ అవ్వడానికి, ఎక్కడికైనా సరే ఫ్రీగా ఎగరడానికి, ఫ్రీడమ్గా తిరగడానికి కూడా రెక్కలు చాలా ఉపయోగపడతాయి. స్మాల్ లెగ్స్ చూసారా, దానికి తెలిసిపోయింది గూట్లోంచి వేరే ప్లేస్కి వచ్చానని. చిన్న రెక్కలు చిన్న కాళ్ళు. నైస్ బేబీ. ఇంకా కన్ను కూడా తెరలేదు, ఇంకా ఇంకొక 2-3 daysలో ఖచ్చితంగా 15 daysలో కళ్ళు తెరుస్తాయండి ఇవి. ఓకే సార్, వాళ్ళ మదర్ దగ్గర పెడుతున్నాను పట్టుకెళ్ళి. ఎక్కువసేపు ఉండకూడదు.